మన ప్రభువైనంటి యేసయ్య నామమున మరొక్కసారి దేవుడు నా పట్ల ఏం చేసి ఉన్నాడు అనే అంశంలో నుంచి మన వాక్య ధ్యానాలని మనం ధ్యానం చేస్తున్నాం. మరొక్కసారి ఓప్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు ప్రభు నామాన వందనాలు. ఈ దినము మన యొక్క శీర్షిక భాగంలో నుంచి ఇతరులకు సహాయము చేయుట. దేవుని బిడలుగా మనము ఇతరులకు ఏ విధంగా సహాయం చేయుచున్నాం? సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనంలో ఏ విధంగా రాయబడి ఉన్నది? ఔదార్యము గలవాడు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. దేని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఎవరైతే ఇతరులకు సహాయము చేస్తారో వారు మరొకరు ద్వారా సహాయాన్ని పొందుకుంటారు. ఇతరులకి ఎవరైతే సహాయం చేసే గుణలక్షణాలు కలిగి ఉంటారో వారు మరొకరి చేతుల మీదుగా సహాయాన్ని పొందుకుంటారు. మనం అనేకసార్లు మన పక్కవారికి సహాయం చేయడానికి మనం ఇష్టపడము. ఎందుచేతనగా ఆ సహాయం చేయటంలో పక్కవారు అనేకమైనటువంటి మోసపూరితమైన కార్యాలు చేస్తూ మనల్ని నమ్మిస్తుంటారు. మనం అనుకుంటాం ఎదురువారికి సహాయం చేయటం వల్ల నాకేంటి లాభమని మనం అనుకుంటూ ఉంటాం. చదవబడిన లేఖన భాగంలో మనం చూసినప్పుడు ఇతరులకి సహాయం చేయడం ద్వారా మనం లబ్ధి పొందుతాం. మనం సహాయము మనకి ఇంకొకరు చేస్తారు. మన శ్రమలో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఇంకొకరు సహాయం చేసేవారుగా మన కొరకు ఆరు సిద్ధంగా ఉంటారు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నట్టు మనం, దేవుని యొక్క మార్గాల్లో నడుస్తున్నట్టు మనం ఇతరులకి సహాయం చేయటంలో మనము ఆసక్తి చూపేవారుగా ఉండాలి. యెహోవా దేవుడు, పరమందున్నంటే యెహోవా దేవుడు ప్రతి మానవులను ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఎవరైతే ఇతరులకు సహాయంగా ఉంటారో వారిని దేవుడు ప్రేమించేవాడు. దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది, ఇతరులకి సహాయం చేయుట, బీదలకు సహాయం చేసినప్పుడు మీరు నాకు చేసినట్లే అని వాక్యం సెలవిస్తుంది. మనం ఇతరులకి సహాయం చేస్తే మనం దేవునికి చేసినట్లే. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనం సహాయం చేయటంలో దేవునికి మనకు సమయాన్ని హెచ్చించాలి. దేవునికి పక్షాన మనం నడవాలి. ఇతరులకు సహాయం చేయటం ద్వారా మనము దేవుణ్ణి గౌరవిస్తున్నాం. ఆ గౌరవం కలిగి మనం జీవించాలి అంటే పరిశుద్ధ వాక్యాన్ని మనం చేత పట్టుకొని మన పొరుగు వారికి మనం సహాయం చేసేవారుగా మనం జీవించాలి. సహాయము చేయటం అనేది అన్నిసార్లు సాధ్యమైన పని కాదు. కొన్నిసార్లు మనం చేయగలము, మరికొన్నిసార్లు చేయలేము. కొన్నిసార్లు మనం ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉండవచ్చును, కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆస్వాదించవచ్చును. ఆశీర్వదింపబడినప్పుడు మనం ఇతరులకు ఇవ్వటానికి ముందుండాలి. మనకు లేని సందర్భాల్లో మనం సహాయం చేయలేము, అప్పుడు దేవుడికి మనం ప్రార్థించాలి. అందుకే వాక్యము ఏ విధంగా సెలవిస్తుంది? పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చిన అటువాడు దీవెన నొందెను. దయాదృష్టి గలవాడు కొంత భాగము దరిద్రుడికి ఇస్తే వాడు దీవెన నొందెను. ఎవరైతే పొరుగు వారికి సహాయము చేస్తారో, దయా కలిగిన హృదయంతో ఇతరులకి సహాయం చేస్తారో వారు ఏం పొందుకుంటారంటే దీవెనలు పొందుకుంటారు. దేవుళ్ళు అంటే 24 గంటలు ప్రార్థనలో గడపడం ద్వారా కాదు, కానీ ఇతరులకి సహాయం చేయటం ద్వారా, ఇతరులకు మేలు చేయటం ద్వారా మనము దీవెనలు పొందుకుంటాం. ఇతరులకి ఇవ్వటం ద్వారా మన ఆశీర్వాదాలు పొందుకుంటాం. క్రైస్తవ బిడలగా అనేక మంది క్రైస్తవ విశ్వాసులు క్రీస్తు చెప్పిన బోధనలు నమ్మి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవులు, ప్రపంచంలో ఉన్న అనేకమంది క్రైస్తవులు ఉన్నాయి.
అనేకమైన డినామినేషన్స్ ఉన్నాయి. అనేకమైన డినామినేషన్లో ఎక్కువ ప్రాధాన్యత బీదలను, దరిద్రులను, అదేవిధంగా ఎన్నిక లేనటి వారి కొరకు అనేకమైన డబ్బులు వసూలు చేసి వారికి సహాయం చేస్తున్నారు. వారు అనుకోవచ్చు, మేము ఎంత సహాయం చేస్తున్నాము, మేమేం పొందుకుంటాము అని అనేకసార్లు వారు ఖర్చు పెడుతున్నప్పుడల్లా కొంతమంది ఇస్తూ బాధపడుతూ ఉంటారు. అయితే దేవుని ఒక వాక్యం విధంగా సెలవిస్తుంది, దయాగలిగిన హృదయంతో ఇతరు వారికి సహాయం చేస్తే వారు ఏం పొందుకుంటారండి? దీవెనలు పొందుకుంటారు. అలా మనం పొందుకోవాలని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము ఈ మాటల గురించి మరింత విపులంగా తెలియపరుస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 2వ అధ్యాయము 2 నుండి 11 వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. పక్షపాతంతో ఉన్నంటి ఒక వ్యక్తి ఎన్నో దినాలుగా పక్షపాతంతో బాధపడుచున్నాడు. ఆయనకి 4 స్నేహితులు ఉన్నారు. ఈ 4 స్నేహితులు తనక స్నేహితుడు పక్షపాతంతో ఉన్నప్పుడు ఆ స్నేహితుడిని స్వస్థత కావాలని, ఆ స్నేహితుడు బాగుపడాలని, యేసు దగ్గరికి తీసుకెళ్లాలని ఎంతో ఆశపడ్డారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆయన చోట జన సమూహములతో నిండి ఉంటా వారు చూశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇంటిలో అయితే ఉన్నారో ఆ ఇంటి యొక్క పైకొప్పును వారు తొలగించి ఈ 4 స్నేహితులు పక్షపాతంతో ఉన్న తన స్నేహితుడిని ఆ యొక్క దాంట్లోని పడుకోబెట్టి ఆయన మోసుకుని వెళ్ళి ఆ ఇంటి కప్పు పై నుండి ఆ యొక్క పక్షవాతం గల వాడిని యేసు ఎదుట వారు అతన్ని దింపి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎదుట వారు దింపినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతను చూసి, నేను నీ స్నేహితులకు నా విశ్వాసాన్ని బట్టి నీవు స్వస్థత కమ్మని చెప్పగా అతడు స్వస్థత పొందాడు. పక్షపాతంతో ఉన్నంటి వాడు ప్రభువైన యేసయ్య మాటలు విని స్వస్థత పొందాడు. నిజ జీవితంలో మనం కూడా మన యొక్క యాత్రను మనం కొనసాగిస్తున్నప్పుడు, మన యాత్రను మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఈ 4 స్నేహితులు తన స్నేహితుడైనటి ఆ వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని మోసుకెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెట్టారు. ఎందుకు పెట్టారో తెలుసా అండి? వీరు బాగున్నారు కదా, నా స్నేహితుడు కూడా బాగుండాలని సహాయం చేశారు. వీరు సహాయం పొందుకున్నారు, మళ్ళీ తన స్నేహితుడు కూడా సహాయం చేసి అతన్ని రక్షించారు. పరిశుద్ధ లేఖన భాగంలో మరొక వాక్యం విధంగా సెలవిస్తుంది. ఇదను ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మీలో ప్రతివాడును తన సొంత కార్యాలను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెనా? దీని ఒక వాక్య విధంగా సెలవిస్తుంది, మీలో ప్రతివాడు మీ సొంత కార్యములనే మీరు చూస్తున్నారు. మీ సొంత పనుల మీద మీరు నిమగ్నమైపోయి ఉన్నారు. మీ సొంత పనుల మీద మీరు ధ్యాస చూపిస్తున్నారు. మీ సొంత పనుల మీద మీరు నిమగ్నమైపోయి ఉన్నారు. కానీ ఇతరులను సహాయం చేయటంలో మీరు ఎంతమాత్రమును ముందు ఉండట్లేదు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నారు, వారు కూడా ఉపదేశిస్తున్నారు, నీ పక్క వారికి సహాయం చేయండి. సహాయం చేయటం ద్వారా వారు కూడా రక్షింపబడతారు. సహాయం పొందుకున్నట్టు వారు రక్షణలో అనుభవాన్ని పొందుకుంటారు. పేతురు చెప్పిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పేతురు గారు కూడా తన యొక్క పొరుగు వారికి సహాయం చేయటం నేర్చుకున్నారు. వారిని బట్టి అనేక మంది ఆయన బోధలు విన్నారు. అలాగే అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు ఇతరులకు సహాయం చేయమని. వారి బోధలైన ప్రతి ఒక్కరూ లోబడి ఆ మాటకు విధేయత చూపించారు. మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని బిడ్డలుగా జీవిస్తున్నట్టు మనము మన క్రైస్తవ యాత్ర ఏ విధంగా ఉన్నది? ఇతరుల్ని రక్షించే విషయంలో మనం ఎలాంటి పాత్రను వహిస్తున్నాం? పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకున్నప్పుడు అనేక విషయాలు మనకు నేర్పుతున్నాయి.
ఎదుటివారిని ఏ విధంగా సహాయం చేయాలని, ఎదుటివారికి ఏ బుద్ధితో మనం సహాయం చేయాలని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనంలో నా వాక్యాన్ని మనం చదువుకున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి మన లేఖన భాగాలు మనం చదివినప్పుడు ఒక మంచి సమరయుడు గురించి రాయబడి ఉన్నది. మంచి సమరయుడు కథ అనేక సార్లు మనం వింటూ ఉంటాం. మంచి సమరయుడు ఆ యొక్క ఉపమానం, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఉపమానం విన్నప్పుడు ఎలాంటి వారికైనా సరే మార్పు కలుగుతున్నది. మంచి సమరయుడు కథలో మొట్టమొదటిసారిగా యాజకుడు గురించి రాయబడి ఉంది. ఒక వ్యక్తి బాటసారి ఎరుకో పట్టణ మార్గంలో వెళ్తుండగా దొంగలు అతని మీద చొరబడి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న ధనం అంతా తీసుకుని ఆ యొక్క త్రోవలో అతను పడేశారు. ఆ త్రోవలో పడేసినప్పుడు లేవీయుడు ఆ మార్గం మధ్యన వెళ్ళాడు, సహాయం చేయలేదు. అలాగే యాజకుడు వెళ్ళాడు, ఆ మార్గంలో సహాయం చేయలేదు. అయితే సమరయుడు మాత్రం, ఎక్కడి నుంచో వచ్చిన సమరయుడు మాత్రం అతన్ని చేర్చుకుని ఒక పూట కూలి ఆమెకి ఇచ్చి, ఆమెకి దినాంతరము కూడా డబ్బులు ఇచ్చి, ఆ యొక్క గాయాలతో ఉన్నట్టు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోమని మంచి సమరయుడు చేసిన సహాయము ఉపమాన రీతిగా మనం నేర్చుకుంటున్నాం. ఈ మంచి సమరయుడుకున్నది ఏంటంటే తాను శ్రమల్లో ఉన్న వారికి సహాయం చేయాలని ఒక మంచి ఉద్దేశము మంచి సమరయుడిలో మనం చూస్తున్నాం. అలాగే పరిశుద్ధ లేఖనములో ఇంకో వ్యక్తి గురించి రాయబడి ఉన్నది. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎస్తేరు తన యొక్క ప్రజలకు సహాయము చేయాలని ఆశపడి ఉన్నది. ఆ యొక్క రాజభవనంలో ఉన్నప్పుడు 128 సంస్థానాలకి ఆమె రాణిగా ఉన్నప్పుడు తన పక్కవారికి సహాయం చేయాలని ఆమె ఎంతో ఆసక్తి చూపించి ఉన్నది. దేవుని బిడలుగా జీవిస్తున్న ప్రియ దేవుని బిడలారా, ఎస్తేరు తన యొక్క ప్రజలంటే యూదులను ఒక భయంకరమైన ప్రమాదం నుండి తప్పించాలని ఆమె ఉపవాస ప్రార్థనలో దేవునికి మొరపెట్టి ఉన్నది. ఆమె చేతితో సహాయం చేసేది ఏమీ లేదు. కేవలము ప్రార్థన ద్వారా తన యొక్క ప్రజలంటే యూదులను రక్షించాలని ఆమె ఎంతో తపన కలిగి జీవించింది. క్రైస్తవ బిడలుగా ప్రియ దేవుని బిడలారా, మనం చేతితో సహాయం చేయకపోయినప్పటికీ ప్రార్థనతో ఇతరులని సహాయం చేయడానికైనా మనం ప్రయత్నించాలి. కొన్నిసార్లు మనం ఇతరులకు ఇవ్వడానికి ఏమీ ఉండకపోవచ్చును, కానీ ఒక ప్రార్థన ద్వారా ఎస్తేరు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి ఉన్నదో మనం కూడా అట్టి రీతిగా ప్రార్థన చేస్తే మన పక్కవారు రక్షింపబడతారు. వారికి సహాయము వేరే ఒక్కరి ద్వారా సహాయాన్ని పొందుకుంటారు. అందుకే ఎస్తేరు ప్రార్థించగా యూదులందరినీ ఆ ప్రార్థన పూర్వకంగా ఆమె రక్షించింది. ఆమె ప్రార్థన ఆలకించి దేవుడు అనేక మందిని రక్షించినట్టుగా మన పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మరొక వ్యక్తి గురించి మనకు రాయబడి ఉన్నది. సహాయం చేయటం ద్వారా మనము ఇతరులతో స్నేహాన్ని పంచుకుంటున్నాం. సహాయం చేయటం ద్వారా మన యొక్క స్నేహము మరింత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయటం ద్వారా మనము ఎదుటివారికి సహాయం చేసే స్వభావాన్ని మనం పొందుకుంటాం. సహాయం ద్వారా స్నేహం ఎక్కువ అవుతుంది. పక్కవారు మన స్నేహంతో ఉంటారు. మంచి స్నేహితుడిగా మనం పిలుస్తారు. యేసయ్యకి మంచి స్నేహితుడిగా మనం పిలబడాలంటే మనం ఇతరులని రక్షించేవారుగా మనం జీవించాలి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రియ యొక్క వాక్యం విధంగా సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ తమ సొంత కార్యములను చూచుచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ వారి వారి యొక్క సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ యేసయ్య యొక్క కార్యాలని ఎవరునూ చూడట్లేదు. ఈ లోకమంతా ఎవరి కాలే బిజీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరిది వారే చూసుకుంటున్నారు. ఎవరికి ఏం సంబంధిస్తుందో వాటినే చూసుకుంటున్నారు. కానీ యేసయ్య యొక్క కార్యాలను
ఎవ్వరునూ చూడట్లేదు. ఎవ్వరునూ యేసయ్య కార్యాల గురించి ఆసక్తి చూపించట్లేదు. యేసయ్య యొక్క పనుల విషయంలో ఎవ్వరూ ఆసక్తిని చూపెట్టలేదు. యేసయ్యను ప్రేమించిన విషయంలో ఎవరు ఆసక్తి చూపించట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట పలికి ఉన్నారు, మీకు 2 అంగీలు ఉంటే ఒక అంగి బీదవాడికి ఇవ్వమని. మీకు గనక విస్తారమైన వస్త్రాలు ఉంటే ఎదుటి వారికి సహాయం చేయమని. మీకు ధనం ఉంటే వేరే వాళ్ళకి ధనము సహాయం చేయమని. ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన బోధలను చాలామంది పక్కన పెట్టారు. మరి కొంతమంది వాటిని ఆసక్తి చూపిస్తున్నారు. యేసయ్య చెప్పిన బాటలో నడవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. యేసు చెప్పిన మాటలను విశ్వాసంతో వారు కొనసాగిస్తున్నారు. యేసయ్య చెప్పిన మాటలను కొనసాగించడమే కాకుండా ఇతరులకు నేర్పిస్తున్నారు. ఆ జీవితం ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో. అందుకే వాక్యం విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం మరొక్కసారి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. ఆయన ఒక పత్రికను రాసి ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. 1-2 వచనంలో, కెంక్రాయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకునేను. ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు సువార్త పరిచర్యలో రోమా పట్టణాన్ని ఆయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు రోమీలు రాసిన పత్రికలో ఒక ఆమె గురించి ఆయన మనకి తెలియపరుస్తున్నారు. ఫీబే అనే ఒక స్త్రీ ఉన్నది. ఆమె ఇతరులకి సహాయం చేయటంలో ఎంతో పనిముట్టిగా వాడబడి ఉన్నది. ఇతరులకి సహాయం చేయటంలో ఆమె ఎంతో ఒక సువార్తలో ఒక భాగముగా ఉన్నది. అపోస్తలుడైన పౌలు గారు ఆమె చేసే పరిచర్యను చూసి ఆయన అంటున్నారు, ఆమె అనేకులకు సహాయం చేస్తున్నది. మీలో ఎవరైనా సరే ఆమె చేస్తున్న ఆ సహాయ గుణాన్ని చూసి తనకు సహాయం చేస్తే మీకు బాగుంటుందని రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. రోమా విశ్వాసులకు తెలియపరుస్తున్నారు. రోమా సంఘానికి తెలియపరుస్తున్నారు. ఆమె ఎలాంటి గుణం కలిగి ఉందో ఒక్కసారి మీరు చూడండి. ఆమె ఇతరులకు సహాయం చేయటంలో ఆమె ఎంతో విశ్వాసురాలుగా ఉన్నది. ఆమె ఎవరి సహాయాన్ని కోరుకోవట్లేదు. తానుకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తుంది. మీలో కొంతమంది ధనవంతులు ఉన్నారు కాబట్టి ఆమె చేస్తున్న సహాయానికి మీరు కూడా సహకరించి ఇతరులకు సహాయం చేసేవారుగా ఉండమని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రైస్తవ జీవితంలో మన యొక్క యాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనం చేరాలని అంటే ఇహలోకంలో ఉన్న ధనవిధి కోసం మనం చూడకూడదు. పరలోకంలో ఉన్నటువంటి ధనవిధి కోసం మనం ఎదురు చూడాలి. దేవుని బిడలో అనేక మంది సువార్తికులు, అపోస్తలుడైన పౌలు గారు, ఇంకా అనేక మంది వారు పరలోకం కోసం ఎదురు చూస్తారు కానీ భూ సంబంధమైన వాటి కోసం వారు ఎదురు చూడలేదు. మనం ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం? భూలోక సంబంధమైన వాటి కోసం చూస్తున్నామా? పరలోకంలో ఉన్న దానికోసం మనం చూస్తున్నామా? పౌలు యొక్క బోధల్లో నడిచిన వారు, పౌలును వెంబడించేటి వారు, పౌలు సువార్తను బట్టి అనేకులు వారి యొక్క పరిచర్యలో ఎంతో వాడబడి ఉన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క యాత్ర ఏ విధంగా ఉన్నది? ఇతరులకు సహాయం చేయడంలో మన పని ఎలా ఉన్నది? దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు. వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగాలను మనం తెరుద్దాం. పరిశుద్ధ లేఖన భాగంలో మనం చదువుకున్నట్లుగా 16వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో, ఆమె అనేకులకును సహాయకురాలుగా ఉన్నది, నాకును సహాయకురాలై ఉండెను. దేని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు సువార్త పరిచర్యలో ఈ ఫీబియా అనే ఆ స్త్రీ అనేకులకు సహాయం చేయడానికి మాదిరిగా జీవిస్తుంది. మనం ఎలాంటి వారమైనప్పటికీ
దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దేవుడు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ఈ సహాయం చేయటం అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన ఆహ్వానం, ఉన్నతమైన ఆహ్వానం. ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తున్నాడు. ఈ ఆహ్వానాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఈ ఆహ్వానము దేవుని యొక్క చిత్ర ప్రకారం నడబడిన ఆహ్వానము. ఈ ఆహ్వానాన్ని మనం విడిచిపెట్టామంటే ఇంత గొప్ప అవకాశాన్ని మనం కోల్పోతాం. ఇంత గొప్ప అవకాశము ఎవరిచ్చారు? యెహోవా దేవుడిచ్చాడు. ఇతరులకు సహాయం చేయడం అనేది కూడా అదొక గొప్ప బాధ్యత. ఆ బాధ్యతను మనం కొనసాగిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుని రాజ్యవ్యాప్తి కొరకు మనం సిద్ధపడుతున్నప్పుడు, దేవుని రాజ్యంలో మనం చేరాలి అంటే క్రీస్తు యొక్క బాటలో మనం నడవాలి. ఇతరులను రక్షించేవారుగా మనం జీవించాలి. దేవుని చెప్తున్న మాటను మనం గమనించినప్పుడు, పరిశుద్ధ లేఖన భాగాల్ని మనం పరిశీలన చేసినప్పుడు, యెహోవా దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు. ఆయన ప్రేమను మనం పొందుకోవాలంటే, ఆయన యొక్క కాపుదల మనకు కావాలంటే మనము మన తోటి వారికి సహాయం చేసేవారుగా మనం జీవించాలి. నేను ఒక వాక్యం అనేకసార్లు మనం చదువుతాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించి. నేను దేవుడిని ఏ విధంగా ప్రేమిస్తున్నావో, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడిని యెహోవాని ఎలాగో ప్రేమిస్తున్నావో అలాగే నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. నీ పొరుగు వారిని ప్రేమించేవారుగా నీవు జీవించాలి. నీ పొరుగు వారికి ప్రేమించడం అంటే ఏదో మామూలుగా మాట్లాడుతూ మంచి మాటలు మాట్లాడటం కాదు. వారు ఆపదలో ఉన్నప్పుడు, వారి కష్టాల్లో ఉన్నప్పుడు, వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేసే గుణం మనం కలిగి జీవించాలి. అందుకే దేవుని యొక్క వాక్యం విధంగా సెలవిస్తుంది, మీరు ఇతరులకు సహాయం చేయటం ద్వారా మన ప్రభువైన యెహోవా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. మన ప్రభువైన యెహోవా దేవుణ్ణి మనం గౌరవిస్తున్నాం. ఆ దేవుణ్ణి గౌరవిస్తున్నాము అని చెప్పుకోవటము దేనివల్ల అని అంటే ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం చెప్పుకోగలం. ధైర్యంగా చెప్పుకోగలం. ఇతరులకు సహాయం చేయటం ద్వారా నా తోటి వారికి నేను సహాయం చేస్తున్నాను, నా పక్క వారికి నేను సహాయం చేస్తున్నాను, కాబట్టి నా దేవుణ్ణి నేను గౌరవిస్తున్నాను. చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనము ఎక్కడ చూసినా అంత్యకాల దినంలో మనం జీవిస్తున్నాం. కరుణ లేదు, కటాక్షము లేదు, ప్రేమ లేదు. ఇవన్నీ నానాటికి క్షీణించిపోతున్నాయి. దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాం. మనము వాక్య ధ్యానం చేస్తున్నట్టు మనము అనుదిన జీవితాల్లో మనము దేవుని గౌరవించాలి. దేవుని గౌరవించుటకు దేవుని సహాయం మనం కోరుకోవాలి. దేవుని సహాయం కోరుకోవాలంటే ఆయన రాజ్యవ్యాప్తిలో మనం చేరాలి. అటు రీతిగా ఉండుటకు దేవుని యొక్క సహాయము మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని అంత్యకాల దినము వరకు, చివరి దినం వరకు మనల్ని ఆయన నడిపించుటకు ఆయన సహాయాన్ని మనం కోరుకుందాం. ఇతరులని రక్షించడంలో, అదేవిధంగా ఇతరులకు సహాయం చేయడంలో మనం ఎప్పుడు ముందడుగేస్తూ మన యాత్రను ముందు కొనసాగించినప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన పట్ల, మనందరి పట్ల ఉండుటకు దేవుని యొక్క సహాయము మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.